అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈ తరం వంటలు. ఇవాళ మనం ఒక మంచి హెల్తీ డిష్ చూస్తున్నామండి. ఇదేంటంటే క్యాబేజీ కొబ్బరి కూర. మనకి రెండు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఇవాళ మనం ఎలా చేయాలో చూద్దాము. దీని న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూడండి. సో ఫస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. దీన్ని మిక్సీలో ఆడుతున్నాను. నేను మిక్సీలో ఆడేసాను. దీన్ని పక్కన పెట్టుకుందాము. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. నేను మట్టి ముక్కుడులో చేస్తున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత, ఈ నూనె మనం పోపు కోసమే వేసుకున్నామండి. నూనె వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొక 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాము. ఆవాలు వేసుకున్నాక కొద్దిగా ఒక 2 ఎండుమిర్చి వేసాను, అలాగే చిటికెడు పసుపు వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఇంగు కూడా వేస్తున్నానండి. నేను ఇంగు కేక్ నుంచి తీసుకున్నాను ఇది నేను. సో మనకి వేగితే అది పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇవన్నీ ఒకసారి మనం వేయించుకుందాం బాగా. అన్నీ బాగా వేయించుకుందాం ఫస్ట్ మనం. సరే బాగా వేగిపోయిన తర్వాత నేను కరివేపాకు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇవి వేసి కొంచెం ఇవి కూడా మనం బాగా వేగనిద్దాం. పచ్చిమిరపకాయలు మీ కారం సరిపడా వేసుకోవచ్చు. మనకి ఇందులో కారం అది మేము వేయము. ఈ పచ్చిమిరపకాయలు కారమే సరిపోతుంది మనకి ఇక్కడ. సో చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 2 కప్పులు క్యాబేజ్ ముక్కలు వేస్తున్నాను. ఇది నేను తరిగి వాష్ చేసి పెట్టుకున్నది. 2 కప్పులు వేసాను. సరే బాగా కలిపేసుకుందాం మనం. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చాలామంది కుక్కర్లో పెడతారండి. క్యాబేజ్ అవసరం లేదు. ఇలా ఉప్పేసి మనం కాసేపు మూత పెట్టామంటే చాలు, చక్కగా మగ్గిపోతుంది. ఉప్పేసాం కదా, ఒకసారి కలుపుతున్నాను. కలిపేసి మూత పెట్టి మనం ఒక 3 to 4 మినిట్స్ మగ్గిద్దాము. చక్కగా ఉడికిపోతుందండి. మనం కుక్కర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కుక్కర్లో పెడితే ఓవర్ కుక్ అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు. సో ఏదైనా మనం విడిగా ఉడికించుకోవడం చాలా మంచిది. చూసారా, కాసేపు మూత ఉడికిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు. ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి కనుక మూత పెట్టకుండా ఇప్పుడు అలా వదిలేస్తే నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. సో బాగా వేగిపోతుంది కూడా మనకి. ఇప్పుడు నీళ్ళన్నీ పోయాయి చూసారా. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఒక పావు కప్పు వచ్చి ఇంచుమించుగా మనకి ఇది ఇందులో వేసి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా మగ్గనిద్దాం మనం దీన్ని. మనకి ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక 1-2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసారు, పొడి పొడిగా వచ్చేసింది చూసారా. ఇలా పొడి పొడిగా వస్తే మనకు రెడీ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే మనం. మంచి హెల్తీ డిష్ అండి, మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.